రేట్ చాలా తక్కువ కదా! బంపర్ ఆఫర్. ఈ జామకాయల స్టాక్ అయితే వచ్చింది. బాక్స్ రూ. 400. దానిమ్మ పండ్లు అయితే కేజీల ప్రకారమే అనమాట. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే మార్కెట్‌కి మనం కొంచెం లేట్‌గా వెళ్తున్నాం. మన బండి చాలా సార్లు రిపేర్ అయిందనమాట దారిలో వచ్చేటప్పుడు. 2 సార్లు ఆగిపోయింది. 3 సార్లు స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ అవ్వలేదు. అందుకే లేట్ అయ్యిందనమాట. అయితే ఇది చాలా పాత బండి. అందుకే ఎన్ని సార్లు రిపేర్ చేపించినా మళ్ళీ మళ్ళీ రిపేర్ అవుతుంది. ఇప్పుడు మనం మార్కెట్‌లోకి ఎంటర్ అయిపోయాం. ఈ ఎంట్రన్స్ అంతా కూడా కూరగాయల మార్కెట్ అనమాట. ఈ కూరగాయల మార్కెట్ దాటిన తర్వాతే మన పండ్ల మార్కెట్ వస్తుంది. స్టార్టింగ్‌లోనే జామకాయ బాక్సులు అయితే పెట్టేస్తున్నారు. ఇవి బాక్స్ లెక్కననమాట. బాక్స్ వచ్చేసి రూ. 450 చెప్తున్నారు గానీ, మనం అడిగితే 400కి ఇస్తారు. కాకపోతే దీంట్లో ఖచ్చితంగా 20 కేజీలు ఉండవు. 15 కేజీల పైనే ఉంటాయి. అవతల సైడ్ ఉన్నాయి కదా! బాక్స్ ఫుల్ ఉన్నాయి చూడండి. అవైతే తూకాల ప్రకారం అనమాట. కేజీ రూ. 35 ఉంది. ఇంక దాంట్లో తగ్గించేదంటూ ఏం లేదు. ఫైనల్ రేట్ అనమాట. బాక్స్‌లో ఎంత తూకం ఉన్నా అంత తూకానికి మాత్రమే మనం డబ్బులిస్తాము. దానిమ్మ పండ్ల స్టాక్ అయితే వచ్చింది. క్వాలిటీ మాత్రం చాలా బాగుందనమాట. కానీ రేట్ ఎక్కువ ఉంది. కేజీ రూ. 190 చెప్తున్నారు. మనం బేరం ఆడితే గనుక రూ. 180కి వస్తారు. అంటే సింగిల్ బాక్స్ అయితే రూ. 180. ఇంకా కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకుంటే రేట్ తగ్గుతది. 6 బాక్సులు తీసుకున్న వాళ్ళకైతే రూ. 175 ఇచ్చినారు. ఫస్ట్ క్వాలిటీ సరుకు మాత్రం బాగుంది ఇది. ఏ ఐటమ్ అయినా అంతే. హోల్సేల్ మార్కెట్‌లో గూడా మనం ఎక్కువ మొత్తంలో సరుకు కొంటేనే రేట్ తగ్గిస్తారు. మనం ఒక బాక్స్ తీసుకుంటే గనుక రేట్ తగ్గించరు. తీసుకుంటే తీసుకో లేకుంటే లేదంటారు. ఈరోజు కలంగడికాయల స్టాక్ అయితే వచ్చిందనమాట. నిన్న మొన్న ఉండిందయితే కొంచెం క్వాలిటీ తక్కువ ఉండింది. కానీ ఈరోజు ఫ్రెష్‌గా వచ్చిందనమాట స్టాక్ అయితే. రేట్ అయితే మామూలుగానే ఉంది. వీళ్ళు 28 అని అంటారు గానీ 25కే నడుస్తుందనమాట రేట్ అయితే. అంటే మనం 20 కేజీలు అట్లా తీసుకుంటే ఇదే రేటే ఏస్తారు. 28 ఏస్తారు. మనం 50 కేజీల మినిమం 50 కేజీలు తీసుకుంటే గనుక మనకి రూ. 25 పడుతుంది. అంతకన్నా ఎక్కువ మొత్తంలో అంటే టన్నుల ప్రకారం తీసుకునే వాళ్ళు ఉంటారు కదా! ఆటో వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళకైతే గనుక ఇంకా కొంచెం రేట్ తగ్గించేస్తారు. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో సరుకు వాళ్ళకి కూడా వెళ్ళిపోతది కదా! అయితే ఇంకొక విషయం, రోజు ఇదే రేట్ మాత్రం అస్సలుండదు. మారుతూ ఉంటుంది. ఈరోజు వచ్చిన స్టాక్ కాబట్టి వీళ్ళు కేజీ 28 అని చెప్తున్నారు. ఎక్కువ మొత్తంలో తీసుకున్న వాళ్ళకి 25 వేస్తున్నారు. ఇక్కడ ఉండేదైతే ఇంకా తక్కువ రేటు. కేజీ వచ్చేసి రూ. 14 ఉంది. కానీ క్వాలిటీ అయితే అస్సలు బాలేదనమాట. మనమైతే కలంగడికాయల గోడౌన్ నుంచి బయటకు వచ్చేసాం. కర్బూజా పండ్లు చూడండి అన్నీ కూడా కాయ మీద ఉన్నాయి. ఫస్ట్ నేను రేట్ ఎంతన్నా అని అడగగానే కేజీ రూ. 15 అమ్మ తీసుకో అన్నారు. అబ్బా మంచి ఆఫర్ కదా! చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది సరుకు అనుకున్నాను నేను. కానీ దగ్గరికి వెళ్ళి కాయ తీసుకొని చూసిన తర్వాత అర్థమైందనమాట. పూర్తి పచ్చికాయ అనమాట. కచ్చికాయ అంటారు కదా! అది అసలు పండవ్వలేదు. ఇది పండయ్యేదాకా స్టోర్ చేసుకోవాలి అంటే 2, 3 రోజులు అవుతుంది. ఆ 2, 3 రోజుల్లో అది నిజంగా పండుగా మారుతుందో లేదో కూడా తెలియదు మనకి. అందుకే దాన్ని తీసుకోలేదు. ఈ జవారి కర్బూజాలు అయితే కొంచెం లేట్‌గా వచ్చిందనమాట స్టాకు. మనమైతే 20 కేజీలు తీసుకున్నాము. మనకి కేజీ రూ. 19 పడింది. తూకాల ప్రకారమే తీసుకున్నాం. బాక్సుల ప్రకారం కాదు. తూకాల ప్రకారం తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు నచ్చిన కాయ ఏరుకోవచ్చు అనమాట. ఇంకా మనం మార్కెట్ నుంచి ఇంటికి వచ్చేసాం. ఈరోజు మన వ్యాపారంలో 2 రకాల అరటి పండ్లు ప్లస్ కర్బూజాలు 2 అమ్ముతున్నాము. ఈ అరటి పండ్లు ఈ రోజు కూడా మనం బయటే తెప్పించుకున్నాము. ఎందుకంటే ఆ 20 కేజీల కర్బూజా పండ్లు మాత్రమే పెట్టుకొని అమ్మితే బండి మీద ఫాస్ట్ మూవ్‌మెంట్ ఉండదు. వ్యాపారం ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ మొత్తంలోనే కనిపించాలి కస్టమర్‌కి. అలాగని చెప్పి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్ పెడితే అది అవుతదో లేదో తెలీదు కదా! కాబట్టి మనకి ఎంత సరుకు పోతే అంత సరుకు మాత్రమే తీసుకోవాలి. ఈరోజు నేను బండి దగ్గరికి రావడానికి చాలా లేట్ అయిపోయింది. 11:30 అయ్యిందనమాట టైం. మామూలుగా అయితే 10 గంటల లోపు లేదా 10:30 కల్లా వచ్చేస్తాను. ఈరోజు కొంచెం పని ఎక్కువ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. అయితే ఈ కర్బూజా పండ్లు వచ్చి రాగానే మనకు 5 కేజీలు ఒకే కస్టమర్‌కి వెళ్ళిపోయింది సరుకు. ఆశ్రమ వాళ్ళు తీసుకుంటారు మన దగ్గర అప్పుడప్పుడు ఎక్కువ మొత్తంలో అని చెప్తాను కదా! వాళ్ళకి ఇచ్చినామనమాట. వాళ్ళైతే మనకి రెగ్యులర్ ఎప్పుడు ఏ ఐటెమ్ వేసినా కూడా వాళ్ళకి ఎక్కువ మొత్తంలోనే కావాల్సి వస్తుంది కాబట్టి మన దగ్గరే తీసుకెళ్తారు. ఈ జామకాయ ఒక పీస్ ఎట్లొచ్చింది అనుకున్నారు. మార్కెట్‌లో తెచ్చుకున్నాంలేండి. ఫ్రీగానే డబ్బులకైతే కాదు. ఇంక ఈ అరటి పండ్ల రేట్ అయితే మామూలే అనమాట. 35, 40, 50 రూపాయలు. ఈ కర్బూజా పండ్ల రేటు మాత్రం కేజీ రూ. 40. 100కి 3 కేజీలు పెట్టేసినాం. మామూలుగా అయితే రోజు 2 సార్లు లేదా 3 సార్లు తిరుగుతాను బండి దగ్గరికి ఇంటికి. ఈ రోజు మాత్రం 5 సార్లు తిరగాల్సి వచ్చింది. ఇంతకు ముందు అయితే మనం ఫోన్ పేలు స్కాన్ చేయడానికి గూగుల్ పే వాడేవాళ్ళం. ఈ రోజు అయితే పేటీఎం వాళ్ళు బాక్స్ ఇచ్చి వెళ్ళినారు. చార్జెస్ ఏం కట్ అవ్వవు అని. వాళ్ళు డబ్బులు కట్ అవ్వవు అని అంటారు గానీ ఇంతకు ముందు అయితే 300 కట్ అయింది ఒకసారి ఈ పేటీఎంకి. అందుకే క్యాన్సిల్ చేపించినాం. మళ్ళీ ఈ రోజు చెప్పి ఇచ్చి వెళ్ళినారంట. చూడాలి మరి కట్ అవుతుందా లేదా అనేది. ఇందాక ఒక కస్టమర్ రూ. 20 డజన్ అడిగినారు ఆ గుచ్చిని. అందుకే నేను మా ఆయనతో చెప్తున్నా అనమాట. ఈ గుచ్చి రూ. 20కి ఇవ్వచ్చా అనేసి. ఇట్లే ఉంటుంది మనం పూర్తి చిన్న సైజు అరటి పండ్లు తీసుకొస్తే. అంటే తప్పు కాదు, అది కస్టమర్ లక్షణం అనమాట బార్గెన్ చేసేది. కాకపోతే మళ్ళీ టూ మచ్‌గా అడగకూడదు. మధ్యాహ్నం 3:30 కల్లా కర్బూజా పండ్లు అయితే ముక్కాలు భాగం అయిపోయినాయి. ఇంకొంచెమే మిగిలినాయి. దాంట్లో మనం ఎందుకు డబుల్ రేట్ పెట్టుకుంటామంటే తూకాలు ముగ్గు ఎక్కువ పోతుందనమాట. కాబట్టి మనం డబుల్ రేట్ పెట్టుకుంటే మనకు లాభం వస్తది దాంట్లో. ఇప్పుడు సపోజ్ ఒక కేజీ అనుకోండి, ఖచ్చితంగా 1000 గ్రాములు రాదు. 200 గ్రాములు ఎక్కువ వస్తది. 1/4 కేజీ ఎక్కువ
వచ్చినా కూడా అది కేజీ కింద తీసుకుంటారు. సాయంత్రం 4:30 అప్పుడైతే గనుక 10 డజన్లు, 10 కాదు 12 డజన్లు ఒకేసారి వెళ్ళిపోయినాయి అనమాట. ఏదో పూజ ఉందని చెప్పి గుడికి తీసుకెళ్ళినారు. మనమైతే డజన్ 30 రూపాయలకి ఇచ్చినాము. అన్ని కూడా తీసి ఏరుకొని మరి తీసుకెళ్ళినారు. అంటే ఇంకా అంత పెద్ద మొత్తంలో తీసుకుంటున్నారు కాబట్టి ఇంకా మనం ఏం అనలేం కదా, వాళ్ళకి నచ్చిన గుచ్చి తీసుకుంటారనమాట. వాళ్ళు ఒకేసారి 12 డజన్లు తీసుకున్నందుకే ఇంత మాత్రమైన వెళ్ళింది సరుకు, లేదంటే చాలా స్లో మూమెంట్ అయిపోయింది ఈరోజు అరటి పండ్లది. కర్బూజా పండ్లు అయితే మొత్తం అయిపోయినాయి. సాయంత్రానికి ఏం మిగిలేదనమాట. సంతోషం అయిపోయింది నాకు. ఎందుకంటే ఆ వ్యాపారం నాదే అంటే సపరేట్ అని కాదు, మా ఆయన వద్దన్నా కూడా నేను తీసుకోమని బలవంతం చేయడం వల్ల తీసుకున్నారనమాట. లేకుంటే అరటి పండ్లు ఒక్కటే పెట్టుకునే వాళ్ళం ఈరోజు. నా బలవంతాన అది కొంచెం తీసుకున్నారు. అదైతే మొత్తం అయిపోయింది. అసలు ఒక్క పండు కూడా మిగిలిలేదు కర్బూజా పండ్లు. అరటి పండ్లు అయితే ఇంకా పెద్ద మొత్తం వెళ్ళిందే లాస్ట్ అనమాట. ఇంకా స్లో అయిపోయింది. క్వాలిటీ లేదు కదా, ఇవి మిగిలిపోతే కనుక ఖచ్చితంగా మనము రేపు ఈ రోజు అమ్మిన రేట్ కన్నా ఇంకా తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకే కొంచెం క్వాలిటీ ఉన్న సరుకు తీసుకుంటే 2 రోజులు తడుస్తుంది. కానీ అన్నిసార్లు కూడా మనం క్వాలిటీ మెయింటైన్ చేయలేం కదా. ఎక్కువ రేటు పెట్టి క్వాలిటీ ఉన్న సరుకు తీసుకొచ్చినా కూడా దాన్ని మనం ఈ ఏరియాలో మామూలు రేట్కి అమ్ముకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ క్వాలిటీ బాక్స్ అయితే ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది, 500 లోపల పడుతుంది మనకి. మొత్తం సరుకు అయితే అయిపోలేదు. ఇన్ని అరటి పండ్లు మిగిలినాయి. ఇంకా వీటన్నింటిని మనం రేపు అమ్ముకోవాలి. అయితే రెండింటికి పెట్టిన పెట్టుబడి డబ్బులు అయితే మనకు వచ్చేసినాయి. పైన 160 రూపాయలు లాభం వచ్చి ఇంత సరుకు మిగిలింది. ఈ అంత మొత్తాన్ని మనం రేపు అమ్మితే ఇది మనకు లాభం అనమాట. రోజు సరుకు రోజు అయిపోతే బాగుంటది, కానీ ఏం చేస్తాం, ప్రతిరోజు అలాగే అవ్వదు కదా. ఇది ఈ రోజు వ్యాపారం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.